అక్షరమాలకు స్వాగతం. ఈరోజు అక్షరమాల్లో మెన్సురేషన్లో కొన్ని సమ్స్ చూద్దాం. ప్రాక్టీస్ సమ్స్. 150 సెంటీమీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు ఉన్న దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత? ఫస్ట్ క్వశ్చన్ వచ్చి చూడండి. పొడవు 150 సెంటీమీటర్లు ఇచ్చాడు, వెడల్పు 1 మీటర్ ఇచ్చాడు. మీటర్ని మనం ముందుగా సెంటీమీటర్లోకి మార్చుకోవాలి. అంటే 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. మనం ఏం కనుక్కోవాలి? దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతను కనుక్కోవాలి. కాబట్టి చుట్టుకొలతకు ఫార్ములా ఏంటి? 2 × L+B. 2 పొడవు ఎంత ఇచ్చాడు? 150 సెంటీమీటర్లు ప్లస్ వెడల్పు వచ్చి 100 సెంటీమీటర్లు. 150 + 100 = 250. 250 × 2 అంటే 500 సెంటీమీటర్స్. దీర్ఘచతురస్రం చుట్టుకొలత వచ్చి మనకి 500 సెంటీమీటర్స్. సెకండ్ క్వశ్చన్ వచ్చి 250 మీటర్ల పొడవు, 175 మీటర్ల వెడల్పు ఉన్న దీర్ఘచతురస్రాకార పార్కుకు కంచె నిర్మించడానికి మీటరుకు 12 రూపాయల చొప్పున ఎంత ఖర్చు అవుతుంది? అంటే దీర్ఘచతురస్రానికి మనకి కంచె వేయాలి అంటే ఏంటి? దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కనుక్కోవాలి. పొడవు ఎంత ఇచ్చాడు? 250 మీటర్లు. వెడల్పు వచ్చి ఎంత ఇచ్చాడు? 175 మీటర్లు. మరి పొడవు వెడల్పు ఇచ్చినప్పుడు దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతకి ఫార్ములా 2 × L+B. ఇప్పుడు ఆ వాల్యూస్ని మనం ఫార్ములాలో రీప్లేస్ చేయాలి. ఇప్పుడు చూడండి, 2 పొడవు 250 మీటర్లు ప్లస్ 175 మీటర్లు. ఇప్పుడు 250 + 175 ఎంత అవుతుంది? 425. 2 × 425 అంటే 850 మీటర్లు. 1 మీటర్కి వచ్చి మనకి 12 రూపాయలు అవుతుందని చెప్పాడు. మరి 850 మీటర్లకి ఎంత ఖర్చు అవుతుందంటే ఎలా కనుక్కుంటాం? 850 × 12 అంటే 10,000